స్థానిక నాయకత్వంపై నమ్మకం ఉంచండి. వలస నాయకులను నమ్మకండి. గెలిపిస్తే సమస్యలు పరిష్కరిస్తా. భీమిలి నియోజకవర్గం స్వతంత్ర అభ్యర్థి నాగోతి నాగమణి భీమిలి నియోజకవర్గంలో గత 2 నెలలుగా ప్రజా పరిచయ కార్యక్రమాలు నిర్వహించారు. సోమవారం స్వతంత్ర అభ్యర్థి నాగోతి నాగమణి మధురవాడ తన నివాసం ఉంటున్న పరిసర ప్రాంతాల్లో ప్రజా పరిచయ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ స్థానిక నాయకత్వంపై నమ్మకం ఉంచాలన్నారు. వలస నాయకులకు నమ్మకండి అని హితవు పలికారు. తనకు రానున్న ఎన్నికల్లో గెలిపిస్తే ప్రజా సమస్యలు పరిష్కారం కోసం తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మొదటిగా ఈ అవకాశం ఇచ్చిన ఎంవీబీ సిటీ మేనేజ్మెంట్కి, అదేవిధంగా మరి నాతో వచ్చిన బంధుమిత్రులకు, మరి శ్రేయోభిలాషులకు, మరి ముఖ్యంగా పత్రికా విలేకరులందరికీ మరొకసారి నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ, మరి నా పేరు నాగోతి నాగమణి అండి. సో నాగోతి నాగమణిగా నేను భీమిలి నియోజకవర్గానికి వచ్చే ఎన్నికలకి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయుచున్నాను. ఎమ్మెల్యే పదవికి మన భీమిలి నియోజకవర్గం నుండి నేను గ్రామస్తురాలండి. సో నేను గత 2 నెలల నుంచి మన భీమిలి నియోజకవర్గంలో అంటే ఆనందపురం మండలము అన్ని గ్రామాలు, అలాగే పద్మనాభం మండలం అన్ని గ్రామాలు, అదేవిధంగా భీమిలి తగరపులస ఏరియాస్లో కూడా అన్ని గ్రామాలు ప్రజా పరిచయ కార్యక్రమంలో గత 2 నెలలుగా నేను పరిచయ ప్రోగ్రామ్స్లో నేను తిరుగుతూ ఈ రోజు నుంచి మన విశాఖ డిస్టిక్లో మన విశాఖపట్నం రూరల్లో మన మధురవాడ గ్రామం నుంచి ఈ రోజు నుంచి మొదలు పెడుతున్నామండి ప్రజా పరిచయ కార్యక్రమ ప్రోగ్రాము. ఇందు నిమిత్తమే ఎంతో సంతోషిస్తూ మీ అందరికీ ఒకసారి నేను ప్రెస్ నోట్ ద్వారా అంటే గత 2 నెలలుగా తిరిగాను. మన గ్రామాల్లో ఎన్నో సమస్యలు చూసామండి. ఎన్నో సమస్యలు నా నోటీస్కి వచ్చినాయి. తో సఫర్ అవుతున్నారు మన ప్రజలు, భీమిలి నియోజకవర్గ ప్రజలని అనుకున్నాను. కానీ నేను ప్రత్యక్షంగా ప్రతి ప్రజల్ని కలుస్తూ ప్రత్యక్షంగా వాళ్ళ యొక్క మంచి చెడ్డ తెలుసుకుంటూ ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో అన్నింటిలో నేను ఒక అవగాహనకి రావటం జరిగింది. మరి ముఖ్యంగా మరి ఈ రోజు నుంచి మన మధురవాడ ప్రాంతాల్లో ప్రజా పరిచయ కార్యక్రమంలో తిరుగుతూ దీన్ని బట్టి నేను నా నోటీస్కి వచ్చిన ప్రతి సమస్యని మన ప్రజలందరూ కనుక గ్రామస్తురాలైన నా మీద నమ్మకం ఉంచి మీ యొక్క విలువైన ఓటును నాకేసి నన్ను గెలిపించినట్లయితే మరి మనకి అంటే నా చిన్నప్పటి నుంచి చూస్తున్న సమస్యలు ఇంకా అలాగే ఉన్నాయి. అంతేకాకుండా మా పేరెంట్స్ ఏంటి, నా గ్రాండ్ పేరెంట్స్ ఏంటి, వాళ్ళు చూస్తున్న సమస్యలు కూడా ఇంకా అలాగే ఉన్నాయండి. ఎన్ని ప్రభుత్వాలు ఎంతమంది నాయకులు వచ్చినా కూడా. సో ఇదంతా చాలా బాధాకరంగా ఉంది. సో మనం ఇంకా అలాగే మన గ్రామాల్ని, మన దేశాన్ని, మన రాష్ట్రాన్ని, మన డిస్ట్రిక్ట్స్ని, మన మండలాల వైజ్ మనం ఇలాగే ఎంతకాలం అలా చూస్తాం అనేది నాకు కొంచెం బాధాకరంగా ఉండి నేను బయటికి రావటం అంటే ఈ పొలిటికల్గా ఇలాగ డెసిషన్ తీసుకోవడం జరిగింది. సో మీరు కనుక నా మీద నమ్మకం ఉంచి ఓటేసి గెలిపించినట్లయితే, నేను వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే గెలిచినట్లయితే ఈ సమస్యలన్నీ నా సాయశక్తుల అన్నీ సాల్వ్ చేస్తానని, మీతో కలిసి మీరందరూ నాయకులుగా నన్ను నడిపించి మనందరం కలిసి అధికారం తీసుకొని మనందరం కలిసి అభివృద్ధి చేద్దామని మరొకసారి మనస్ఫూర్తిగా మీకు తెలియజేసుకుంటూ, విషయాలకు అనుగుణంగా అభివృద్ధి చేద్దామని మరొకసారి మీకు తెలియజేసుకుంటూ, ఈ మధురవాడ ప్రాంతాల్లో కూడా ఈ ఎంవీబీ సిటీలో నాకు అవకాశం ఇచ్చిన మన మేనేజ్మెంట్కి, నా సొంత గృహమైన ఇక్కడి నుంచి ఈరోజు మన వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర నుంచి పూజ చేయించుకుంటూ మరి ఈరోజు ఈ ప్రజా పరిచయ కార్యక్రమాన్ని మొదలు పెడుతున్న నన్ను దీవించమని మన మధురవాడ ప్రజలందరూ నన్ను దీవించి ఆశీర్వదించి మీ యొక్క అమూల్యమైన ఓటును నాకు వేసి గెలిపించినట్లయితే మంచి నాయకుడిని మీరు అంటే నాకే కాదు, మీరు ఎవరినైతే ఉద్దేశిస్తున్నారో వాళ్ళు కరెక్టా పీపులా కాదా అనేది ఒకసారి చెక్ చేసుకొని ఇక నుంచి మన దేశాన్ని మంచి వ్యక్తుల చేతుల్లో పెడదామని, ఇంక రానున్న రోజుల్లో ఇలాంటి అవకాశం బయట వాళ్ళకి ఇవ్వద్దని గ్రామస్తులుగా నేను వస్తున్నాను. మీ అందరి తరఫున మీరందరూ నన్ను గెలిపించి మనందరం కలిసి అధికారం తీసుకొని అభివృద్ధి చేద్దాం మన గ్రామాలని మరొకసారి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్న దీవించమని మరొకసారి